ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే స్వామివారి నిలిచే పీఠం పనులైతే ప్రారంభమయ్యాయి. ఆ గట్టులైతే కడుతున్నారు ఈరోజు. ఎలా కడతారు ఏంటనేది ఈ వీడియోలో పార్ట్ 1గా అందిస్తున్నాను. అలాగే స్వామివారి ఎర్ర మందారాలతో పూజ అయితే చేయడం జరిగిందండి. అది కూడా చూడండి. ఫస్ట్ వచ్చిన బిట్టు మావుళ్ళమ్మ తల్లి తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు తీసిన షార్ట్ వీడియో ఉందండి. కానీ అక్కడికి వెళ్ళాక తీయలే, కానీ అటు వెళ్ళే దావలో తీశాను. అందుకని ఆ వీడియో యాడ్ చేశాను ముందు. చూడండి, స్వామివారికి మొత్తము కూడా ఎర్ర మందారాలతో అలంకరించి మందార గాముడికు మందారాలతో అలంకరణ చేసి ఈరోజు అర్చించటం జరిగింది. అలాగే చూసినట్లయితే కలశానికి కూడా చక్కగా అవన్నీ కూడా పుష్పాలన్నీ కూడా అలంకరించి స్వామివారి యొక్క దర్శనాన్ని మనకు ఆ స్వామి కలిగిస్తున్నారండి. చూసినట్లయితే మహాదేవుడు ఒక పక్క, ఆ పూల మధ్యలో చక్కగా ఆ స్వామివారు నిలిచి మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. ఆ తర్వాత మీకు వీడియోలోనే పీఠం కూడా చూపిస్తాను. అయితే ఈరోజైతే మామూలుగా స్వామివారిని పెడతాం జరుగుతుంది కాబట్టి మనం యంత్రపు స్థాపన అవన్నీ చేయం కాబట్టి స్వామివారిని స్థాపన చేస్తాం కాబట్టి ఆ స్థాపన కోసం మాత్రమే ఇవాళ పెడతారు. విగ్రహం పెట్టినాక కూడా వీడియో తీసి పెడతాను. మీకు విగ్రహం కింద ఏమేమి పెట్టాము అనేది కూడా మీకు వీడియోగా అప్లోడ్ అందిస్తాను. కానీ ఎప్పుడైతే ఈ పైన ప్రాణప్రతిష్ఠ రోజు ఏం చేస్తాం కార్యక్రమం అనేది ముందు వీడియోలో పెడతాను. ఎన్నో తారీఖు అనేది కూడా మీకు అనౌన్స్ చేస్తాను. ఎన్నో తారీఖు ఎన్ని గంటలకు అనేది త్వరలోనే అందిస్తాను. ఆ ప్రకారం స్వామివారి యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. పనులు కూడా అన్నీ కూడా వేగంగానే జరుగుతున్నాయి అని అనుకోవచ్చు. స్వామివారి దయ వల్ల, ఆ స్వామివారు దయ వల్ల ఈ సంవత్సరం స్వామివారికి ఈ ఏర్పాటు చేసుకోబోతున్నాననే సంతోషంగా ఉంది. ఈ విధంగా ఆ తర్వాత సన్నజాజులతో కూడా అర్చన చేసిన తర్వాత చూడండి, సన్నజాజి ఆ తర్వాత ఎర్రమందారాల్లో చక్కగా నిలిచి కనపడుతున్నారు. ఇక్కడ నాకు అద్భుతం అనిపించింది. ఆంజనేయ స్వామి వారు ఉన్నట్లుగాను, ఆంజనేయ స్వామి హృదయంలో ఆ వెంకటేశ్వర స్వామి వారు వచ్చినట్లుగాను, సంజీవుని పర్వతం ఎత్తుకెళ్ళేటప్పుడు స్వామివారు ఎలా అయితే ఉంటారో అలా ఉన్నట్లు అనిపించారు. తర్వాత ఈ విధంగా పీఠం పనులు అయితే ప్రారంభించాము. స్వామివారు ఇక్కడే నిలిచి మనకి అనుగ్రహాన్ని చేయబోతున్నారు కదా, అటువంటి పీఠానికి ఈరోజు పనులు అయితే చేశాము. 2 స్టెప్పులుగా కట్టించానండి. కింద ఒక స్టెప్పు, దానిపైన ఇంకో స్టెప్పు, అలాగే నీళ్లు కూడా బయటికి పోయేలాగా కూడా ఈ విధంగా పైప్ అయితే పెడతాం జరుగుతుంది. ఈ నీళ్ళని ఏం చేస్తామంటే బయట బకెట్లోనో లేదంటే పైపు కలిపి మొక్కల్లోకో పెడతాం జరుగుతుంది. డైరెక్ట్గా ఆ స్వామివారికి చేసిన అభిషేకం నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేలాగా ఈ విధంగా అయితే పెడతాం జరుగుతుంది. ఎందుకంటే లోపల నిత్యం అభిషేకం చేస్తాం కాబట్టి మళ్ళీ నిత్యం అంతా కడుక్కు రావాలి, మళ్ళీ తుడుచుకు రావాలి కాబట్టి నేను ఇది ఆలోచించి లోపలైతే పెడతాం జరుగుతుంది. ఈ విధంగా ఆ పైపు బయటకు అయితే పెడతాం జరిగింది. ఆ నీళ్లు కింద బకెట్ పెట్టుకుని బకెట్లో కన్నా తీసుకోవచ్చు, లేదంటే ఆ స్వామివారి ఆ జలము డైరెక్ట్ బయటకు వెళ్ళిపోయేలాగా కూడా పెడతాను, అంటే మొక్కల్లో పడేలాగా పెడతాను. ఆ తర్వాత ఇదండి, ఆ పైప్ పెట్టేసిన తర్వాత ఇలా మొత్తం 2 స్టెప్పులుగా అయితే కట్టేసిన తర్వాత వాటికి పైన కింద ప్లాస్టింగ్ చేసి తర్వాత కట్టెళ్ళే కడతారండి చుట్టూరు. ఎందుకంటే మనం వాటర్ అభిషేకం చేసినప్పుడు ఆ నీళ్లు డైరెక్ట్గా వచ్చి బయటకు వెళ్ళిపోవాలి, అక్కడ ఎక్కడ నిలవకుండా ఉండేలాగా చేయమన్నాను. అదే విధంగా అయితే చేశారు. చూసినట్లయితే పైన ప్లాస్టింగ్ అయితే అయిపోయింది. చూసారా, పైన ఫస్ట్ స్టెప్ ప్లాస్టింగ్ చేసేసి సన్నగా అలా తీసుకొచ్చారు. తర్వాత కట్టు కూడా చుట్టూరు కట్టు వస్తుంది చూడండి, అది కూడా చాలా నీట్గానే తీసుకురమ్మని చెప్పాను. అలానే చేస్తూ ఉన్నారు. స్వామివారి ఆశీస్సులతో ఈ సంవత్సరం ఈ కట్టుకోవటం, అలాగే ఈ రోజున ఈ కార్యక్రమం అవటం. అయితే స్వామివారిని శనివారం కానీ శుక్రవారం కానీ పెడదాము అనుకున్నాము, కానీ ఏమీ జరగలేదండి. అందుకనే కదండి మేము శనివారం స్వామివారిని తీసి కలశంలోకి ఏర్పాటు చేసుకున్నాము. అయినా కానీ శనివారం పెడదాం అనుకునేసరికి ఆ రోజు పడలేదు. స్వామి ఈరోజు ఇక్కడ నిలవాలి అనుకున్నారు కాబట్టి ఈ ముహూర్తం ఈరోజు కుదిరింది కాబట్టి ఈరోజు పెడదాం అనుకుంటున్నామండి. ఎలా పెట్టామేంటి అనేది రేపటి వీడియోలో వస్తుంది. ఎందుకంటే స్వామివారిని పెట్టింది ఇందాకలండి 6:30కు 5ంటికి ఆ సమయంలో అయితే పెట్టినట్టున్నారు. అప్పుడు వీడియో తీసి అప్పటికప్పుడు అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టము, వాళ్ళు వెళ్ళేదాకా ఉండాలి కాబట్టి అందుకని రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియోలో వరకు ఇక్కడ వరకు చూడండి. మరొక మంచి వీడియోతో
రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.